గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 మే మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ మే మాసంలో ముఖ్య గ్రహాల యొక్క స్థాన మార్పులు అనేవి జరగబోతున్నాయండి. మే 15వ తారీఖున మీ 2వ ఇంటి అధిపతి అయినటువంటి సూర్యుడు 10వ ఇంట్లో నుంచి 11వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. బుధుడు మే 7వ తారీఖున 9వ ఇంట్లో నుంచి 10వ ఇంట్లోకి వెళ్తాడు. మళ్ళీ మే 23వ తారీఖున మేషరాశి నుండి 10వ ఇంట్లో నుండి 11వ ఇంట్లోకి ప్రవేశిస్తాడండి. గురువు మే 14వ తారీఖున 11వ ఇంట్లో నుండి 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. రాహు మే 18వ తారీఖున 9వ ఇంట్లో నుండి 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అలాగే కేతువు కూడా మే 18వ తారీఖున 3వ ఇంట్లో నుండి 2వ ఇల్లు అయినటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తాడండి. కావున చాలా గ్రహాల యొక్క స్థాన మార్పులు అనేవి ఈ మే మాసంలో జరగబోతున్నాయి. ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుందండి. అయితే 12వ తారీఖు నుండి 19వ తారీఖు మధ్య కాలంలో ఉద్యోగ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక ఉద్యోగ నష్ట సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు ఉద్యోగ విషయంలో ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మిగిలిన సమయం అంతా కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా అయితే మంచి సమయాన్ని చూస్తారు. ప్రమోషన్ రావటం కానీ, జీతంలో పెరుగుదల కానీ సూచిస్తుంది. ఈ నెలంతా కూడా లాభాధిపతి అయినటువంటి శుక్రుని యొక్క గోచారం అనేది ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉండటం వల్ల ఆశించిన విధంగా పదోన్నతి పొందటం కానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కోరుకున్న చోటికి బదిలీ అవ్వటం కానీ జరుగుతుంది. అలాగే ఈ నెలంతా కుజ గోచారం అనేది అనుకూలంగా ఉండదు. మీ 5వ ఇంటికి 10వ ఇంటికి అధిపతి అయినటువంటి అంగారకుడు అంటే కుజుడు ఈ నెలలో కూడా మీ రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. అంటే కర్కాటక రాశిలోనే ఉంటాడు. కాబట్టి కుజుని యొక్క పొజిషన్ అనేది మీకు అనుకూలంగా లేకపోవటం వల్ల నిర్ణయాలను తీసుకునేటప్పుడు కొద్దిగా తొందరపడతారండి. దూకుడుతనంగా ప్రవర్తిస్తారు. కాబట్టి అది మంచిది కాదు. ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత నిర్ణయాలను తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. దూకుడుతనంగా అయితే ప్రవర్తించవద్దండి. ఇప్పుడు కోసమే కాదు, భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయండి. నిర్ణయాల విషయంలో కుజగోచారం వల్ల కర్కాటక రాశి వారు తప్పు నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉంటాయి. దానివల్ల నష్ట సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా అనుకూలంగానే ఉంటుందండి. ఈ నెల 20వ తారీఖు తర్వాత చేపట్టిన పనులు కాస్త నిదానంగా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాల విషయంలో సులభంగా విజయాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితం విషయంలో సంతోషకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయండి. జీవిత భాగస్వామి నుండి కానీ, పిల్లల నుండి కానీ మంచి మద్దతు లభిస్తుంది. అయితే కుజగోచారం వల్ల పిల్లల ఆరోగ్య విషయంలో మీ వంతు మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాళ్ళు అల్లరి చేసినా ఏం చేసినా ఆవేశానికి లోను కాకుండా, అతిగా మాట్లాడకుండా, తిట్టకుండా సంయమనాన్ని వహించటం మంచిదండి. నిదానంగా చెప్పే ప్రయత్నాలు చేయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. ఈ మే మాసంలోని మొదటి 2 వారాల సమయంలో అనారోగ్య సమస్యలు ఏవీ కూడా ఉండవు. ఒకవేళ ఈ కర్కాటక రాశి వారు కనుక గతం నుండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారికి కాస్త ఉపశమనం అనేది లభిస్తుంది. 3వ వారం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యలు ఏంటంటే చర్మానికి సంబంధించిన సమస్యలు కానీ, పంటి నొప్పితో బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించట్లేదండి.
వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ మాసంలో రాబడి బాగానే ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి కానీ లేదా వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి కానీ ఆలోచించి కనుక నిర్ణయాలను తీసుకున్నట్లయితే 10 మందితో చర్చించిన తర్వాత తుది నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే పెట్టుబడి పెట్టడానికి కూడా ఈ మే మాసం అనేది మంచి సమయంగానే చెప్పవచ్చు. వ్యాపార విస్తరణకు కానీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి కానీ అనుకూలమైనటువంటి మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయండి. అయితే కుజుని యొక్క గోచారం అనేది అనుకూలంగా లేదు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు వారి యొక్క పార్ట్నర్తో వ్యవహరించేటప్పుడు దూకుడుతనంగా లేకుండా చూసుకోవాలండి. తొందరపాటు నిర్ణయాల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశాలు సూచిస్తున్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టవచ్చు, కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం, పెద్దల యొక్క సలహాలను అడగటం మంచిది. విద్యాపరంగా చూసుకున్నట్లయితే కోరుకున్న విద్యా సంస్థల్లో అడ్మిషన్లు దక్కే అవకాశాలు ఉంటాయండి. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది, మంచి సమయంగానే చెప్పవచ్చు. విదేశాలలో చదువుకుంటున్న వారి కంటే కూడా స్వదేశంలో ఉండి చదువుకుంటున్న వారికి శుభవార్తలను వినే అవకాశాలు ఉన్నాయండి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఒకవేళ కర్కాటక రాశి వారు కనుక ఈ మాసంలో ప్రామిసరీ నోట్స్ మీద సంతకం పెట్టేటప్పుడైనా లేదా ఆస్తి లావాదేవీల విషయంలో కానీ వారసత్వ ఆస్తికి సంబంధించి ఈ మాసంలో కనుక ఏమైనా పార్టీషన్స్ చేసుకుంటున్నట్లయితే వ్రాతపూర్విక డాక్యుమెంట్ల విషయంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవటం మంచిదండి. వ్రాతపూర్వకంగా మీరు సంతకాలు పెట్టే విషయంలో మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. భూమిని కొనుగోలు చేద్దాము అనుకుంటున్నా, ఆస్తులను కొనుగోలు చేద్దాము అనుకుంటున్నా అనుకూలంగానే ఉంటుంది, కానీ రిజిస్ట్రేషన్స్ విషయంలో కానీ ప్రాపర్టీ పార్టీషన్ విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలను పాటించాలి. అనుకూలమే కానీ మీ వంతు మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఆర్థిక పరంగా మే మాసం అనేది అనుకూలమైనటువంటి సమయమే. అయితే కర్కాటక రాశి వారి మాసంలో గుర్తుంచుకోవాల్సింది, మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో ఆవేశపడకుండా జాగ్రత్తలను తీసుకోవటం అవసరమండి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలకు తగ్గ ఫలితాలు అనేవి లభిస్తాయండి. అయితే శని భగవానుడు మీ 7వ ఇంటికి 8వ ఇంటికి అధిపతి అయినటువంటి శని ఈ నెలలో కూడా 9వ ఇంట్లో అంటే మీనరాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. మే 18వ తారీఖున రాహుకేతువుల యొక్క స్థాన మార్పు అనేది ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలండి. ఈ మాసంలో మిగిలినవన్నీ కూడా సాఫీగానే సాగుతాయి. అలాగే డాక్యుమెంట్ల మీద సంతకాలు పెట్టే విషయంలో అది చిన్నదైనా పెద్దదైనా సరే జాగ్రత్తలను తీసుకోవటం మంచిది. అన్నీ నాకే తెలుసు అని ముందుకు వెళ్లకుండా 1-2 సార్లు చెక్ చేసుకోవటం మంచిదండి. మీ లగ్న కుండలి ప్రకారం మీ అదృష్ట జాతక రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలిమాల కావాలి అన్నా, సర్టిఫైడ్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చండి.